మరి నిజామాబాద్ జిల్లాకు ఊరించి పసుపు బోర్డుని ఇచ్చారు అధ్యక్ష మొన్న. మరి ఆ పసుపు బోర్డు ఇప్పుడు మొన్న పెట్టినారు కానీ కేంద్ర బడ్జెట్లో ₹1 లేదు దానికి. ఒకవైపు ఏమో పసుపు ధర రావడం లేదు, మద్దతు ధర అని రైతులు రోడ్డు ఎక్కిన పరిస్థితి అధ్యక్ష. మరి మాట్లాడద్దు అధ్యక్ష వాళ్ళు పసుపు రైతులకు జరుగుతున్న అన్యాయం గురించి. అధ్యక్ష బయ్యారం ఉక్కు కర్మాగారం మాట ఇచ్చారు పునర్విభజన చట్టంలో, కానీ పెట్టరు అధ్యక్ష. మేము అడిగినాం 10 ఏళ్లలో 10 సార్లు 20 సార్లు అడిగినాం, పెట్టలేదు. ఈసారి కూడా మరి మీరు వచ్చిన తర్వాత కూడా మీరు కూడా కలిసినా వారు సహకరిస్తలేరు అధ్యక్ష. ఇక్కడ బయ్యారం గురించి ఒక మాట చెప్పాలి అధ్యక్ష. ఒక కేంద్ర మంత్రి గారు మాట్లాడతారు అధ్యక్ష, నేను వారి పేరు తీసుకొని బాగుండదు, మాట్లాడుకుంటూ అంటారు ఆయన బయ్యారంలో అక్కడ ఐరన్ ఓర్ క్వాలిటీ లేదు పెట్టలేమంటారు అధ్యక్ష. ఎగ్జాక్ట్ గా బయ్యారం నుంచి 160 కిలోమీటర్ల దూరంలో ఛత్తీస్గఢ్ లోని బైలదిల్లా గన్లు ఉన్నాయి అధ్యక్ష, ఇనుము గన్లు ఉన్నాయి. ఇవాళ బైలదిల్లాలోని ఇనుము గన్ల నుంచి 550 కిలోమీటర్ల దూరం అవతల ఉండే వైజాగ్ స్టీల్ ప్లాంట్ కి అక్కడికి వెళ్ళి ఇనుము పోతుంది సార్. అట్లే ఈ రోజు నేషనల్ హైవే వేస్తున్నారు, అక్కడ నుంచి ముంద్రా పోర్టు తీసుకుపోతారట గుజరాత్ కి 1800 కిలోమీటర్ల అవతలకి, ఏది బైలదిల్లాకి వెళ్ళి తీసుకుపోతారట. కానీ 180 కిలోమీటర్ల ఇవతలు ఉన్న 160 కిలోమీటర్ల దగ్గరలో ఉన్న బయ్యారంలో మాత్రం స్టీల్ ప్లాంట్ పెట్టడానికి ఇనుము మంచిగా లేదు, అక్కడ క్వాలిటీ లేదు అని మాట్లాడతారు అధ్యక్ష. మరి దీన్ని అడగొద్దా? మనం ప్రపోజ్ పెట్టినాం, గతంలో ప్రపోజల్ పెట్టినాం, శ్రీధర్ బాబు గారు కూడా తెలవాలేదు. స్లరీ పైప్ లైన్ వేసుకుందాం, కావాలంటే రైల్వే లైన్ వేద్దాం, మేము సగం పెడతాం రాష్ట్ర ప్రభుత్వం నుంచి, మీరు సగం పెట్టండి, కానీ స్టీల్ ప్లాంట్ అయితే పెట్టండి, గిరిజన బిడ్డలు ఉండే ప్రాంతం అని చెప్పి కూడా మేము అడిగాం, కానీ పెట్టలేదు. దాని గురించి మాట్లాడొద్దా అధ్యక్ష? ITIR యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇచ్చారు, వీళ్ళు రాగానే రద్దు చేశారు, అడగొద్దా? ITIR టార్గెట్లు మనం దాటినాం ఆల్రెడీ. శ్రీధర్ బాబు గారు 2041లో ఏ టార్గెట్స్ అయితే ITIR లో రీచ్ అవ్వాలనుకున్నామో మనం 2022లోనే రీచ్ అయిపోయినాం, దాటినాం. దట్ ఈస్ తెలంగాణ, సొంతంగానే సాధించుకున్నాం. కానీ అడగాలి కదా, అడగకపోతే అమ్మ కూడా పెట్టదు కదా. కేంద్ర ప్రభుత్వం 48,21,000 కోట్ల బడ్జెట్ పెడితే అందులో మనకు ఒక్క ప్రత్యేక పథకం రాకపోతే, మనకు శటగోపం పెడితే, మాట్లాడకపోతే ఎట్లా అధ్యక్ష? ఒక్కటంటే ఒక్క ఇండస్ట్రియల్ కారిడార్ ఇవ్వలే. హైదరాబాద్ నాగ్పూర్ కానీ, హైదరాబాద్ బాంబే కానీ, హైదరాబాద్ బెంగళూరు కానీ, హైదరాబాద్ చెన్నై కానీ, హైదరాబాద్ విజయవాడ కానీ ఒకటి రాలే. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మొదటిసారి అధ్యక్ష చేనేత మీద GST వేసిన ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం. మరి అడగొద్దాం మనం చేనేతల గురించి? ఒక్క మెగా పవర్ లూమ్ క్లస్టర్ ఇవ్వలేదు. కేంద్ర మంత్రి ఉన్నారు ఇవాళ మా కరీంనగర్ పార్లమెంట్ నుంచి, కానీ సిరిసిల్ల లాంటి పవర్ లూమ్ క్లస్టర్ కి ఒకటి ఇవ్వమని చెప్పి 10 ఏళ్ల నుంచి అడిగినా ఇప్పటి వరకు కూడా కనీసం కన్సిడర్ చేయట్లేదు అధ్యక్ష. అట్లే కొత్త హ్యాండ్లూమ్ క్లస్టర్లు రావు. ఇన్స్టిట్యూట్స్ అధ్యక్ష, కొత్త ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్, మా సబితా గారు విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఒక్కసారి కాదు 20 సార్లు పోయాం అధ్యక్ష. ఒక IIM ఇవ్వండి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్, ఒక నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉండేది, అది పోయింది, మాకు ఇవ్వండి అని అడిగినాం. ఐసర్ ఇవ్వమని అడిగాం. అదే మాదిరిగా IIIT ఇవ్వండి, కరీంనగర్ లో ఆల్మోస్ట్ అయిపోయిండే, ఇవ్వమని అడిగినాం, కానీ ఒక్కటి కూడా శాంక్షన్ చేయలే.